గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఢిల్లీలో విపరీతంగా పెరుగుతున్నటువంటి వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. నిన్న సాయంత్రం మెరుపు దాడితో జరిగినటువంటి ఈ నిరసనలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. పేరుకేమో ఢిల్లీ వాయు కాలుష్యాన్ని నియంత్రించడంలో విఫలమయ్యారు, మాకు స్వచ్ఛమైనటువంటి గాలి కావాలి, పొల్యూషన్ని తగ్గించే చర్యలు తీసుకోండి అంటూ ఇండియా గేట్ దగ్గర నిరసనలకు దిగినప్పటికి కూడా వారి చేతిలో పట్టుకున్నటువంటి ప్లకార్డులు వారు అర్బన్ నక్సల్స్ అని, లేకుంటే నక్సలిజానికి సరికొత్త రూపంగా వాళ్ళు ఉన్నారు అంటూ పోలీసులు అయితే వారిని అరెస్ట్ చేశారు. అందులో ప్రధానంగా ఇటీవలే ఎన్కౌంటర్లో మరణించినటువంటి మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మరణానికి హిడ్మా అమర్ రహే అంటూ నినాదాలకు తోడుగా ఫ్రమ్ బిర్సా ముండా టు మధ్వి హిడ్మా, ద స్ట్రగుల్ ఫర్ అవర్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్స్ విల్ గో ఆన్ అంటూ చేసినటువంటి ఈ నినాదాలే ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. అందులోనూ ప్రధానంగా బిర్సా ముండాతో పాటుగా హిడ్మా ఇలాంటి వారి వల్లే మనకి నగరాలకి వాయు కాలుష్యం అనేది తగ్గుతోంది. ఒకసారి ఛత్తీస్గఢ్ని చూడండి, ఛత్తీస్గఢ్లో ఎంత స్వచ్ఛమైనటువంటి గాలి ఉందో అక్కడ పొల్యూషన్ అనేది లేదు. దానికి ప్రధానమైనటువంటి కారణం నక్సల్స్. వారిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, లేకుంటే ఇలాంటి బూటకపు ఎన్కౌంటర్లు నశించాలి అంటూ నిరసించారు. ఈ నేపథ్యంలో అడ్డుకోవడానికి వచ్చినటువంటి పోలీసుల మీద ఫర్ ద ఫస్ట్ టైం పెప్పర్ స్ప్రే కూడా చేశారు. దాంతో పోలీసులు గాయపడ్డారు అంటూ దాదాపుగా 39 మందిని ఈ మీద కేసులు నమోదయ్యాయి. అందులోనూ 15 మందిని అరెస్ట్ చేశారు. ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకి పెరుగుతోంది. అందులో కూడా ఇప్పుడు చలికాలం కావడంతో విపరీతమైనటువంటి ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే సేవ్ ఢిల్లీ అంటూ నినాదాలు తీసుకున్నారు. కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ ఢిల్లీ ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టే ఉద్దేశంతో ఇది జరిగింది. నవంబర్ 9న కూడా ఒకసారి ప్రొటెస్ట్ చేశారు. బట్ నిన్న సాయంత్రం జరిగినటువంటి ఈ ప్రొటెస్టులు మాత్రం వివాదాస్పదమయ్యాయి, ఉద్రిక్తతలకు కూడా దారితీశాయి. ఈ నేపథ్యంలోనే అక్కడికి పోలీసులు చేరుకున్నారు. నిరసనకారులను అక్కడి నుంచి తరిమి వేసేందుకు, చెదరగొట్టేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలోనే నిరసనకారులు పోలీసుల మధ్య వాగ్వాదం కూడా జరిగింది. పోలీసులపై నిరసనకారులు పెప్పర్ స్ప్రేని ప్రయోగించారు. దీంతో తమపై దాడికి యత్నించిన నిరసనకారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 15 మందిని అరెస్ట్ చేశారు అనేది ఢిల్లీలో ఉన్నటువంటి పోలీస్ ఉన్నతాధికారులు చెప్తున్నటువంటి మాట. పోలీసులపై పెప్పర్ స్ప్రేని ప్రయోగించారు, వారి విధులకు ఆటంకం కలిగించారు, రోడ్డుని నిర్బంధించేందుకు ప్రయత్నించారు. కాబట్టి 15 మందికి పైగా మేము నిరసనకారులను అరెస్ట్ చేశాము అని ఢిల్లీకి చెందినటువంటి డీసీపీ అనౌన్స్ చేశారు. వారిపై సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇలాంటి ఆందోళనలో నిరసనకారులు పెప్పర్ స్ప్రే చేయడం అనేది ఇదే ఫస్ట్ టైంగా. ఇలాంటి చర్యలను తాము ఉపేక్షించము, సహించబోము అంటూ పోలీసులు అయితే చెప్తున్నారు. కొంతమంది నిరసనకారులు ఇండియా గేట్ వద్ద గుమికూడారు. పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను దాటడానికి ప్రయత్నించారు. బ్యారికేడ్లను బద్దలు కొట్టి రోడ్డుపైకి వచ్చి బైఠాయించారు. దీంతో అంబులెన్సులు, వైద్య సిబ్బంది చాలా ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో నిరసనకారులను నచ్చ చెప్పేందుకు ప్రయత్నించాం, ట్రాఫిక్ అంతరాయం కలిగించొద్దని వారికి నచ్చ చెప్పి చూసాం, విజ్ఞప్తి చేశాం. అక్కడి నుంచి వారిని చెదరగొట్టే సమయంలో పోలీసులతో నిరసనకారులు దాడులకు దిగారు, గొడవ పడ్డారు, పెప్పర్ స్ప్రే చేశారు. ఈ ఘటనలో చాలామంది పోలీసులు గాయపడ్డారు. సో గాయపడ్డ వారిని మీద పెప్పర్ స్ప్రే కూడా చేశారు. మొదటిసారి పోలీస్ సిబ్బందిపై పెప్పర్ స్ప్రే వాడకాన్ని మేము చూసాము. మా అధికారుల్లో కొంతమంది కళ్ళల్లో పెప్పర్ స్ప్రే పడింది. ప్రస్తుతం వారు ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అంటూ ఢిల్లీ డీసీపీ దేవేష్ కుమార్ అయితే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే 15 మందిని అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు చేసినటువంటి ఈ చర్యని ఢిల్లీ మంత్రి అయితే స్పందించారు. కపిల్ మిశ్రా దీనిపై పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. పోలీసుల చర్యను ప్రశంసించారు. దీంతో పాటుగా నక్సలిజం భావజాలానికి తగిన ప్రతిస్పందనగా దీన్ని అభివర్ణించారు. ఇదంతా అర్బన్ నక్సల్స్ చేస్తున్నటువంటి ఒక వివాదంగా ఆయన చూశారు. అసలు పొల్యూషన్కి నక్సలిజానికి లింక్ ఏంటి? యాక్చువల్గా అక్కడ నిరసనకి దిగిందేమో పొల్యూషన్కి వ్యతిరేకంగా, కాలుష్య నియంత్రణ మండలి ప్రాపర్గా వర్క్ చేయాలనేటువంటి నినాదాలు చేయాల్సి ఉండే. బట్ అక్కడ హిడ్మా
ఎన్కౌంటర్లో లేకపోతే హిడ్మా మరణానికి సంబంధించి లింక్ ఏంటి అనేటువంటి క్వశ్చన్స్ చేస్తున్నారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన నిరసనలు చూడండి. కాలుష్యం ముసుగులో చేతిలో పోస్టర్లు, వారి పెదవులపై రెడ్ సెల్యూట్ నినాదాలు. సామాజిక కార్యకర్తలుగా నటిస్తున్నటువంటి జిహాదీలు, మావోయిస్టులకి కొత్త మొహాలు వీరు అంటూ కపిల్ మిశ్రా అయితే స్పందించారు. సో తీవ్ర స్థాయిలో అయితే ఢిల్లీలో ఇప్పుడు ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాలుష్యం కూడా అదే స్థాయిలో పెరిగిపోయింది. ఆందోళనలో ప్రజలు ఉన్నారు కాబట్టి గాలి నాణ్యత, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అయితే రోజు రోజుకు పడిపోతుంది. అందులో చలికాలం కాబట్టి ఉదయాన్నే ఉండేటువంటి స్మాగ్ కావచ్చు, అది ఫాగ్ కాకుండా స్మాగ్గా మారింది. మంచుతో పాటుగా కాలుష్యం కూడా ఎంటర్ అయిపోయి అక్కడ ప్రజలకి సరైనటువంటి ఆక్సిజన్ తీసుకునేటువంటి పరిస్థితులు లేవు అనేటువంటి నినాదాలు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా గుండె, ఆస్తమా, ఊపిరితిత్తు సంబంధిత రోగులు, చిన్నారులు, వృద్ధులకి విపరీతమైనటువంటి ఎఫెక్ట్ పడుతోంది అనేటువంటి నినాదం కూడా ఉంది. అది కేవలం నిన్న మాత్రమే కాదు, ఈరోజు ఉదయం 7 గంటలకు కూడా ఢిల్లీలో యావరేజ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది పడిపోయింది. 396 మాత్రమే ఉంది అనేది. సో చాలా పేలవమైనటువంటి గాలి ఉంది. ఆ కేటగిరీలోకి ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ కూడా పడిపోయింది అనేటువంటి మాటని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు కూడా దాన్ని వెల్లడిస్తోంది. కాకపోతే ఇప్పుడు ఇలాంటి నినాదాలు కావచ్చు, నిరసనలు చేయడం, అందులోనూ పర్టికులర్గా వారంతా అర్బన్ నక్సల్స్గా మారారు. చనిపోయినటువంటి ఎన్కౌంటర్లో మరణించినటువంటి మావోయిస్టులకి వీరు మద్దతు తెలపడం ఏంటి, అమర్ రహేటువంటి నినాదాలు చేయడం ఏంటి, అందులోనూ పర్టికులర్గా కాలుష్య సమస్యకు పరిష్కారం కోరుతూ ప్రజలు దిగినటువంటి మెరుపు ఆందోళనలో ఇలాంటి వివాదాస్పద చర్యలేంటి అనే దాని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో విభిన్నమైనటువంటి వాదనలు కూడా వస్తున్నాయి. అందులోనూ ప్రధానంగా ఇప్పుడు ఈ ఫోటోతో పాటుగా ఇంకొక ఫోటో కూడా వివాదాస్పదమైంది. అందులోనూ ప్రధానంగా గతంలో వైట్ హౌస్ దగ్గర జరిగినటువంటి, అమెరికా వైట్ హౌస్లో దగ్గర జరిగినటువంటి ఒక పనికి సంబంధించి అక్కడ నినాదాలు, ఆందోళనలు, నిరసనలకు దిగినటువంటి నిరసనకారుల మీద ఒక రేసిజం చూపించారు. అక్కడ ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ తన మెడని అదిమి పట్టాడు, తల మీద కూర్చున్నాడు అనేటువంటి ఒక ప్రొటెస్ట్ అనేది అయితే కనిపించాం. సేమ్ అలాంటి ప్రొటెస్టే ఇక్కడ కూడా కనిపించింది. ఆందోళనకారులు, నిరసనకారుల మీద ఒక పోలీస్ అదిమి పట్టాడు, తలని అదిమి పట్టి, రోడ్డుకి అదిమి పట్టి ఆయన మీద కూర్చున్నాడు. ఇదేం పద్ధతి అనేది కూడా వినిపిస్తోంది. యాక్చువల్గా ఒక డేంజరస్ జోన్లోకి మన ప్రజాస్వామ్యం వెళ్ళిపోతుందా, లేకపోతే పోలీసులు అధికారాన్ని బలవంతంగా తమ మీద ప్రయోగిస్తున్నారు అనేది ప్రొటెస్ట్ల మీద విపరీతమైనటువంటి చర్చకైతే దారి తీస్తున్నాయి. అటు పోలీసులు బల ప్రయోగం చేశారు, పోలీసులు అమానవీయంగా, అమానుషంగా ప్రవర్తించారు అనే దాంతో పాటుగా ఇప్పుడు అక్కడికి వచ్చినటువంటి ప్రజలు, ఆందోళనకారులు కూడా విపరీతమైనటువంటి ధోరణిలో ఉన్నారు. ఈ మధ్యన జరిగినటువంటి ఎన్కౌంటర్లో మాధ్వి, హిడ్మాకు మద్దతుగా నినాదాలు చేయడం ఏంటి, దీనిపై న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి డిమాండ్ కూడా వస్తోంది. సో ఈ నేపథ్యంలోనే అక్కడ బ్యారికేడ్లను ధ్వంసం చేసి తమ వెంట తెచ్చుకున్నటువంటి పెప్పర్ స్ప్రేని కళ్ళల్లో కొట్టడం ఏంటి అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. గాయపడినటువంటి పోలీసు అధికారులకైతే, అక్కడ ఉన్నటువంటి పోలీసులకైతే ఇప్పుడు చికిత్స అయితే కొనసాగుతోంది. బట్ సో అక్కడ ఎయిర్ క్వాలిటీ అనేది పడిపోయింది కాబట్టి హైబ్రిడ్ విధానంలోనే పాఠశాలలు నడవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులకు అనుకూలంగా నినాదాలు చేసిన వారిని గుర్తించి న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాట. సో భద్రతా బలగాల మీద 26కు పైగా దాడులు చేసినటువంటి ప్రధాన సూత్రధారి హిడ్మా మరణిస్తే, అందులో 2010లో 73 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. దంతేవాడ దాడి జరిగింది. కాంగ్రెస్ నేతలు సహా 27 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి జిరామ్ ఘాటి మెరుపు దాడి, 22 మంది భద్రతా సిబ్బంది అమరులైనటువంటి 2012 సుక్మా, బీజాపూర్ ల్యాండ్మైన్ వంటి వాటికి సూత్రధారి, ప్రధానంగా దాని వెనకాల వ్యూహరచన చేసినటువంటి హిడ్మా. ఇంతమంది ఉన్నతాధికారులు, సిఆర్పిఎఫ్ జవాన్లు మరణానికి కారణమైనటువంటి హిడ్మాని ఒక హీరోగా ఎలా పోలుస్తున్నారు? ఒకవేళ ఛత్తీస్గఢ్లో కనుక అక్కడ ఎయిర్ క్వాలిటీ ఉంది అనుకుంటే అక్కడ ఉన్నటువంటి అడవులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పచ్చదనం ఆ సంరక్షణ చేయడం వల్లే జరిగింది కదా, దానికి హిడ్మాకి సంబంధం ఏంటి అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులు కూడా చెప్తున్నటువంటి మాట, హిడ్మా వల్లే అడవులు ప్రొటెక్షన్ అనేది జరిగింది, అడవులు సంరక్షించబడ్డాయి కాబట్టి ఛత్తీస్గఢ్లో స్వచ్ఛమైనటువంటి గాలి ఉంది, ప్యూర్ నేచర్ ఉంది అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. బట్ ఇక్కడ ఢిల్లీలో తీసుకోవాల్సినటువంటి ప్రాపర్గా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటిది
పరిస్థితులు తలెత్తుతున్నాయి. స్వచ్ఛమైన గాలి తీసుకోలేక ఊపిరాడని పరిస్థితులు వస్తున్నాయి. దాని మీద కదా ఫోకస్ పెట్టాల్సింది అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు మనం చూసినటువంటి ఈ 2 ఫోటోలకి సంబంధించి భిన్నమైనటువంటి కోణాలు, విభిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.